రైట్ ఇక నేడు పల్నాడు జిల్లాలో ప్రజాగలం పేరుతో బహిరంగ సభనైతే ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి నేతలందరూ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలాగే దీనికి సంబంధించి ప్రధాని మోదీ కూడా హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ శ్రీనివాస్. మాధవి, ఈరోజు పల్నాడు జిల్లాలో ప్రజాగలం పేరుతోటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ మూడు పార్టీల కూటమిలో మొదటి బహిరంగ సభ ప్రారంభానికి సిద్ధం కావడం జరిగింది. గడిచిన 4 రోజుల నుంచి కూడా కూటమి అభ్యర్థులంతా కూడా కలిసి ఏర్పాటు చేసినటువంటి సభ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే గనక బీజేపీ పార్టీ తరఫున దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి రానున్నారు. అలానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి 2014 తర్వాత మొదటిసారి మరలా ఒకే వేదిక పైన ఉండి ప్రసంగానికి సిద్ధం కానున్నారు. ముఖ్యంగా చూస్తే 200 ఎకరాలలో ఏర్పాటు చేసినటువంటి ప్రజాగళం సభ కన్నీ విని ఎరగని రీతిలో విజయవంతం అవ్వాలని కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ ప్రాంతంలో, పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి సభకు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కార్యకర్తలు, అభిమానులు, నాయకులు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభా వేదిక ద్వారా ప్రజాగళం వేదికపైన ప్రతి పార్టీకి సంబంధించి 10 మంది నేతలు మాత్రమే ఆహ్వానం ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బీజేపీ పార్టీ తరఫున 10 మంది, జనసేన పార్టీ తరఫున 10 మంది, తెలుగుదేశం పార్టీ తరఫున 10 మంది, 3 పార్టీలకు సంబంధించి 30 మంది మాత్రమే స్టేజీ పైనకి ఆహ్వానించే విధంగా సిద్ధం చేయడం జరిగింది. అలానే 3 ప్రత్యేకమైనటువంటి హెలిప్యాడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఒక హెలిప్యాడ్కి సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, మరో హెలిప్యాడ్ చంద్రబాబు నాయుడుకు, 3వ హెలిప్యాడ్ మోడీకి. అంటే మొత్తం చూసినట్లయితే గనక ఈ సభంతా కూడా కనీ విని ఎరగని రీతిలో జరగటము, అలానే 2014 ముందు కూటమి ఏ విధంగా అయితే ప్రసంగం చేసిందో ఆ విధంగానే మరలా ఉండే విధంగా అవకాశం కనపడుతుంది. అలానే గడిచిన 4.5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి ప్రకటనలు చేయనున్నారు, అయితే రానున్న రోజుల్లో ప్రజలకు ఎటువంటి భరోసా ఇవ్వనున్నారు, 2024 ఎన్నికల్లో కూటమికి ప్రజలు మద్దతు ఇస్తే గనక ఎటువంటి భరోసా నిర్వహిస్తారు అనేది చెప్పనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల లక్ష్యంగా ఈరోజు బహిరంగ సభ సిద్ధం కావడం జరిగింది. ప్రజాగళం పేరుతోటి కూటమి చేస్తున్నటువంటి మొదటి బహిరంగ సభ విజయవంతం కావడం కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు పూర్తి స్థాయి సన్నద్ధం కావడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. అలానే విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంటు, ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, వీటన్నిటిపైన కూడా ప్రధాని మోడీ ఎటువంటి ప్రకటన చేస్తారా అంటూ కూడా రాష్ట్రమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో వైసీపీ పార్టీ యొక్క పాలనను విముక్తి చెంది ఆ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రయాణించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కూటమి జరుగుతున్నటువంటి మొదటి ప్రజాగళం బహిరంగ సభలో ఎటువంటి ప్రసంగం ఉంటుంది, ఏ విధమైనటువంటి దశ దిశ ఏర్పాటు చేస్తారు, ప్రధాని మోడీ ఏం మాట్లాడతారు, చంద్రబాబు ఏం చెప్పనున్నారు, పవన్ కళ్యాణ్ ఎటువంటి భరోసా ఇవ్వనున్నారు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. 200 ఎకరాలు చిలకలూరుపేట నియోజకవర్గంలో బొప్పిడి హైవే పక్కన 200 ఎకరాల్లో సుందరీకరణంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు ఏర్పాట్లు మొత్తం పూర్తి కానున్నాయి. ఈ పూర్తి అయినాయి. రానున్న అంటే మరో 3 గంటల్లో, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రజాగళం బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులంతా కూడా తమ నేతల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనుక పల్నాడు జిల్లాలో ఉంది. శ్రీనివాస్, అంటే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఏమైనా వివరించే అవకాశం ఉందా? ఈ కార్యక్రమంలో ప్రధానంగా మోదీ కూడా రాబోతున్నారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఇంకొక వారం రోజులు టైం పట్టే అవకాశం కనపడుతుంది. ఈరోజు ప్రధాని కేంద్రం నుంచి ఎటువంటి మద్దతు ఉంటుంది, కేంద్రం ఏం చేయనున్నది, రానున్న ఇప్పటి వరకు ఏం చేసింది, రానున్న రోజుల్లో ఏం చేస్తుంది అనయే చెప్పే అవకాశం ఉంది. అలానే ఈ ఉమ్మడి కూటమి ద్వారా ప్రజలకు ఏం మేలు జరగనున్నది, అలానే గడిచిన 4.5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసాన్ని ప్రస్తావిస్తారు. ఇక 2014 కూటమి విజయం ఎలా అయితే సాధించిందో ఆ విధంగా విజయం సాధించే విధంగా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి ప్రకటనలు, ఉమ్మడి హామీలు వీటన్నిటికి సంబంధించి కూడా గతంలో జరిగినాయి. రానున్న రోజుల్లో తప్పనిసరిగా 3 పార్టీల అధినేతలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అని, జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం అని, అలానే బీజేపీ ప్రజలకు సేవ చేయటం అని, ఈ 3 పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను త్వరలో ప్రకటిస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉమ్మడి కూటమి ద్వారా ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్ళనున్నారు, ప్రజలు ఏ విధంగా
సన్నద్ధం కావాలి, పార్టీ నేతలు కార్యకర్తలు ఏ విధంగా ఎన్నికలకు సిద్ధమనే దాని మీదనే ఈరోజు పిలుపునిచ్చే అవకాశం ఉంది. అలాగే శ్రీనివాస్, ప్రధాని రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగినట్టు తెలుస్తుంది. ఎటువంటి ఆంక్షలు విధించారు? ఏదైనా దారి మళ్లింపులు ఏమైనా చేయడం జరిగిందా ప్రజలకు సంబంధించి, అసలు ట్రాఫిక్ సంబంధించి? అంటే ఇక్కడ బొప్పిడి సభకు సంబంధించి ఇప్పటికే గుంటూరు, పల్నాడు ఇరువురు ఎస్పీలు పూర్తిగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయి డ్రాప్ డ్రైవర్ను అంటే హైవేకి సంబంధించినటువంటి వాటిని దారి మళ్లించడం చేశారు. అలానే ఇటు ఒంగోలు, నెల్లూరు ఈ జిల్లాల నుంచి వచ్చే వారికి ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు, అలానే ప్రకాశం, గుంటూరు, నెల్లూరు ఈ ప్రాంతం వారికి సపరేట్ పార్కింగ్ ఏర్పాటు, విజయవాడ, కృష్ణా ఈ జిల్లాల నుంచి వచ్చే వారికి కూడా సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రధాని వస్తున్న సభకు సంబంధించి 5 అంచెల భద్రత ఏర్పాటు చేసి పూర్తిగా ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేయడం జరిగింది. 200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ బహిరంగ సభ కనీ విని ఎరగని రీతిలో విజయవంతం అవ్వాలని కూడా ప్రత్యేకంగా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పూర్తి స్థాయి పోలీస్ బందోబస్తే కాకుండా QRI కోడ్ తోటి పాసులను కూడా ఇవ్వడం జరిగింది. ఆ పాసులు ఉన్నవారు విఐపీలు, వివిఐపీలు ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు సిద్ధం చేశారు. మహిళలకు సపరేట్ ఏర్పాటు చేశారు. అలానే ప్రత్యేక ఆహ్వానితులు ఉన్న వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా 5 అంచెల భద్రత ఏర్పాటు చేసి NSC కమాండోల ఆధ్వర్యంలో సెక్యూరిటీని కూడా ప్రిపేర్ చేసినటువంటి పరిస్థితి అయితే కనుక పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం బొప్పూడి వద్ద జరుగుతున్న ప్రజాగళం బహిరంగ సభలో కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.